హలో ఫ్రెండ్స్, పాస్తా చేస్తున్నాను. చాలా తక్కువ హాఫ్ గుప్పెడు కూడా వేయలేదు. దానిలోకి మాత్రం ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేసాను. ఇది కొంచెం కట్ చేసుకుంటా, కరివేపాకు, పుదీనా అండ్ సోయా టోఫు అండ్ ఆలివ్ బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ ఆరిగానో, బ్లాక్ సాల్ట్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఆనియన్ బిగ్ పీసెస్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. తర్వాత బేబీ బెల్ పెప్పర్, ఇవి 3 కలర్స్ తీసుకున్నాను, రెడ్, yellow, ఆరెంజ్ అండ్ జుకునీ అండ్ క్యారెట్ అండ్ బ్రోకోలీ. సో ఇంకా మన ఇష్టం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కొంచెం పెరి పెరి మ్యాయో ఉంది అండ్ నా దగ్గర ఒరిజినల్ ఇది ప్రీమియం వెజ్ మ్యాయో కూడా ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు డూ పాస్తా. గుర్తుపెట్టుకోండి, పాస్తా అవి తక్కువ వేసుకొని ఇలా వెజిటబుల్స్ ఎక్కువ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మ్యాయో అనేది కంపల్సరీ వేస్తాం కాబట్టి, మైనైజ్ కంపల్సరీ వేస్తాం కాబట్టి ఇది బాగుంటుంది. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ బాయిల్డ్ ఎగ్స్ స్లైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక 10 మినిట్స్ ఇలాగ వేగుతుంది మీడియం ఫ్లేమ్లో. ముక్కలు మరీ కూర ముక్కల్లాగా మరీ మెత్తబడాల్సిన పని లేదు. సెమీ కుక్ అయినా బాగానే ఉంటుంది. 75% కుక్ అయితే చాలు. ఏమేమి వేసానో ఇంతకుముందు వీడియో చూడండి, షార్ట్స్ చూడండి, దానిలో ఉంటాయి. సో టోఫు అండ్ ఆలివ్ వచ్చి లాస్ట్లో యాడ్ చేస్తాను అండ్ ఆరిగానో దించేటప్పుడు వేస్తాను. ఇట్లా వాటర్ అంతా వదులుతూ ఉంటుంది అన్నమాట. సో కంపల్సరీ బటరే వాడండి, నెయ్యి వాడద్దు, ఫ్లేవర్ చేంజ్ వస్తుంది. యాక్చువల్లీ లేట్ అయింది, 6:37కే తినేస్తాను. 7 లోపలే లేట్ అయింది. ఇది పెరి పెరి మైనైజ్. ఇది లూలులో తెచ్చిన మైనైజ్లో కొంచెం మిగిలింది. ఇది నాది ఇంట్లో. సో ఈ రేంజ్లో వేస్తేనే
బాగుంటుంది. కొంతమంది వాటర్ కూడా యాడ్ చేస్తారు, బట్ నేను యాడ్ చేయను, అంత అవసరం పడదు. ఇట్లా ఒక 5 minutes కుక్ అయితే చాలు. వినోద్ కంపెనీ స్టీల్ కడాయి విత్ లిడ్ చాలా చాలా బాగుంది. 2500. వెరీ యూస్ఫుల్. ఇంతకన్నా చాలామంది ముష్టి బాండీలు వాడతారు, కానీ రోడ్డు సైడ్ దొరికినాయి అవి నా వల్ల కాదు. ఉన్న అల్యూమినియంవి ఇండాలియంవి తీసేసాను. సో ఇప్పుడు ఆరెగానో, చాలు. బేసిల్ లీవ్స్ కూడా వాడచ్చు, బట్ నేను పుదీనా వేసాను కాబట్టి అవసరం లేదు. ఈ స్టేజ్లో ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకో. సాల్ట్ పట్టిద్ది. సారీ, బ్లాక్ సాల్ట్ చాలా తక్కువ ఉంటుంది. యమ్మీ స్మెల్. ఇది యాక్చువల్లీ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను కదా, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్కి హాఫ్, ఇప్పుడు హాఫ్. సో బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్లో బోర్ కొట్టకుండా మష్రూమ్ నేతిలో వేయించి యాడ్ చేస్తాను అన్నమాట. పాస్తాలోకి మష్రూమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని రన్నింగ్ వాటర్ కింద క్లీన్ చేసి చిన్న 4 పోర్షన్లుగా అట్లా కట్ చేసుకొని నేతిలో వేయించి అవి పాస్తాకి యాడ్ చేసుకొని టాపింగ్స్ లాగా తింటే చాలా చాలా బాగుంటుంది. అండ్ మష్రూమ్ సూప్ పెట్టినప్పుడు కూడా నార్వాడి మష్రూమ్ సూప్లో ఇలా నేతిలో వేయించుకున్న మష్రూమ్స్ కలిపినా కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. పాస్తా చేస్తూనే ఇంకొక రెసిపీ కూడా చెప్పేశాను చూడండి. మష్రూమ్ సూప్లో ఫ్రెష్ మష్రూమ్స్ నేతిలో వేయించుకొని యాడ్ చేసుకోవచ్చు. సేమ్ పాస్తాలో నేను హాఫ్ ఇప్పుడు తిని రిమైనింగ్ హాఫ్కి రేపు మష్రూమ్స్ యాడ్ చేస్తాను అన్నమాట, నేతిలో వేయించుకొని. సో ద నీట్ యమ్మీ బెస్ట్ పాస్తా రెడీ. బై ఫ్రెండ్స్, గుడ్ నైట్.